వీళ్ళు ముగ్గురు కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. వీళ్ళల్లో నువ్వు ఎవరిని ఇష్టపడతావో ఆ అమ్మాయినే ఇంటి కోడల్ని చేసేస్తాను. నాన్న, నా మనసులో జానకి మాత్రమే ఉంది. మీకోసమే నేను దీనికి ఒప్పుకుంటున్నాను నాన్న. మీ సంతోషమే నాకు ముఖ్యం. అందువల్ల ఏ అమ్మాయి అని మీరే నిర్ణయం చెప్పండి. ఏమిట్రా నన్ను నిర్ణయించమంటున్నావు? చేసుకోబోయేది నువ్వు కదా. లేదు నాన్న, మీరే నిర్ణయించి చెప్పండి. అరుణ్, ఏమిటిది అంత అయోమయంగా ఉంది? అయ్యగారు, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక చిన్న సలహా. ఏ గంగా, నువ్వెవరు ఇందులో కల్పించుకోవడానికి? మా కుటుంబ విషయాలు మేం సరిదిద్దుకోలేవా? ఈ విషయాలు నువ్వు వినడమే తప్పు, పైగా మాకు సలహాలు ఇస్తానంటావా? దేవి, తననేమి అనొద్దు. తను కూడా ఈ ఇంట్లో మనిషే. అది కాదన్నయ్య, ఈ విషయంలో తను... ఇక నువ్వేం మాట్లాడొద్దు. తను చెప్పాలనుకున్నది చెప్పనివ్వు. నువ్వు చెప్పమ్మా. అదేంటంటే మనం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం గనక అది నిర్ణయించే శక్తి మనలో లేదని అర్థం. మనకి సాధ్యం కాని పని దేవుడు చేస్తాడు. దేవుడు ముందు వాళ్ళ పేర్లతో చీటీలు రాసి వేస్తే ఆయనే నిర్ణయిస్తాడు కదా. ఉన్న సమస్యలు చాలవని లేని దేవుణ్ణి తెచ్చిపెట్టి నువ్వు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నావా? అదేం లేదు, వీళ్ళ ముగ్గురు పేర్లు చీటీలో రాసి పుట్టు దగ్గర వేసి చూద్దాం. అందులో ఎవరి పేరు వస్తే ఆ అమ్మాయిని పెళ్లి కూతురుగా నిర్ణయిద్దాం. చాలా మంచి ఆలోచనమ్మా. ఏంటి, ఇంతకు ముందు నిశ్చార్థం చేసి నేను మోసమైంది చాలదా? ఇప్పుడు మళ్ళీ చీట్లు వేసి నేను మోసపోవాలా? దీనికి నేను ఒప్పుకోను. 5-6 సంవత్సరాలుగా మాయ అల్లుడి గారిని మనసులో పెట్టుకొని జీవిస్తోంది. అరుణ్ తనకు దక్కకపోతే ప్రాణాలతోనే ఉండదు. ఐడియా చెప్తానని చెప్పి నా కూతురు చంపేద్దాం అనుకుంటున్నారా? మనుషుల జీవితాన్ని పేపర్ నిర్ణయిస్తుందా? ఇదా నువ్విచ్చే ఐడియా? ఇలా చూడు గంగా, ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఈ కాలంలో నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళని ఉంచాల్సిన చోట ఉంచుంటే ఇలా మాట్లాడేదానివి కాదు. మాతో సమానంగా నిన్ను చూస్తున్నారుగా, అందుకే పెత్తనం చలాయిస్తున్నావు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఆగమ్మా, ఈ ఇంట్లో నీకు స్థానం ఉంది, నాకెందుకులే అనుకోకుండా వీళ్ళందరి ముందు చాలా మంచి ఆలోచన చెప్పావమ్మా. అందుకోసమైనా నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు చెప్పింది చాలా మంచి ఆలోచన. ఏది మంచి ఆలోచన? ఇది చెప్పేది అర్థపర్థం లేకుండా ఉంది. ఇలా చూడు, నువ్వు నా స్థానంలో ఉండి చూడు. ఒకవైపు చెల్లెలైతే మరొక వైపు బావమరిది. ఇలాంటప్పుడు నేను ఎవరి వైపు మాట్లాడను? ఒక కుటుంబం గురించి ఆలోచిస్తే మిగతా కుటుంబాలకి నేను శత్రువునవుతాను కదా. మీరు ఆ విధంగా అనుకోకర్లేదన్నయ్య. అరుణ్ చేసుకోబోయే అమ్మాయిని వాడు నిర్ణయించుకోవాలి, లేదా మీరు నిర్ణయించాలి. అంతేగాని ఇలా చీట్లు రాసి వేయడానికి నేను ఒప్పుకోను. ఏయ్, దీనంతటికీ నువ్వే కారణం. అరుణ్ని నా కూతురు చేసుకోవడానికి నువ్వు ఒప్పుకొనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అసలేం మాట్లాడుతున్నావు? నీ కూతురు కోసం నేనెందుకు ఒప్పుకోవాలి? కావాలంటే నువ్వు తప్పుకొని వెళ్ళి. నేనెందుకు తప్పుకోవాలి? అరుణ్ కి నా కూతుర్ని చెప్పి పెళ్లి చేస్తాను. నేనున్నంత వరకు దీనికి ఒప్పుకోను. అదే చూద్దాం. నీ వల్ల అయింది చేసుకోవయ్యా. నోరు మూసుకొని కూర్చో. కాకపోతే మీ ఆయన చెప్పేది న్యాయమా? ఇలా మాట్లాడావంటే మర్యాద ఉండదు. కుదరదు, నేను ఒప్పుకోను. నా కూతురే ఈ ఇంటికి తప్పకుండా కోడలు అవుతుంది. ఆ విధంగా జరగదు. మంచిగా జరుగుతుంది రాజశేఖర్. ఏమిటి సమస్య? చాలా పెద్ద సమస్య స్వామి. నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. తెలుసు, దాన్ని పరిష్కరించడానికే కదా నన్ను రమ్మన్నావు. సరే, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రండి రండి స్వామి. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. నమస్తే. మంచిది, అంతా మంచిగా జరుగుతుంది. స్వామి, నా సమస్య ఏమిటో మీకు వివరించాను. నేనే నిర్ణయం తీసుకోవాలో వీళ్ళందరి ముందు చెప్పండి. ముగ్గురు అమ్మాయిల జాతకాలు తీసుకురమ్మనండి. అమ్మాయి ఎవరో నేను చెప్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ పిల్లల జాతకాలు తీసుకురండి. వెళ్ళండి.